చేతిలో నేను రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, రాష్ట్ర క్షేమం కోరి అట్టడుగు అణగానిన వర్గాన్ని నుంచి వచ్చిన ఒక దళితుడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు పోవాలని నేను డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా చెప్తున్నాను. యు గోనా సీ ఎ వెరీ గుడ్. అనిల్ గారు, అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు, కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొంతమంది మీద కేసులు పెట్టినందుకు. అందుకేనా? మేబీ. మీ మీద మోపిన ఛార్జెస్ ఏంటి? 22 కేసెస్. ఏంటవి? ఎక్సెప్ట్ 1, ఆల్ ఆర్ సోషల్ మీడియా కేసెస్. మీకు తెలుసు కదా ఫస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేశారు. అలా కేసుకి నాకు సంబంధం ఏంది? ఆ కేసుకి చర్చ ఆస్తులు అమ్ముకుంటూ తిరిగే అతను చర్చ ఆస్తులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకొని చర్చిలను అడ్డం పెట్టుకొని మోసాలు చేసుకుంటూ బతికే అతను నా మీద కేసు పెడితే అతను నేనేదో 50 లక్షలు అడిగానని చెప్పి కోర్టులో ఉంది. మ్యాటర్ ఈస్ దర్ ఇన్ కోర్ట్ అండ్ ఐ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎస్సీ కమిషన్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడమే మహాపాపం. కేవలం బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక్కరైనా సపోర్ట్ చేసింది? చాలా మంది చేశారు. మరి అందరూ జైలుకి ఎందుకు వెళ్ళలేదు? అది వాళ్ళని అడగండి. బోరుగడ్డ అనిల్ కుమార్ దళితుడు కాబట్టి, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ చౌదరి కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ నాయుడు కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ రెడ్డి కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ తోక ఏది కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రజాప్రతినిధి కూడా కాదు అని మీరు ఒక పార్టీలో ఉండుంటారు, రిపబ్లికన్ పార్టీలో. మీరు గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే కాదు. మీరు కూడా మాట్లాడొచ్చు. నేను మీ క్యాస్ట్ కాదని చెప్పి మీరు నన్ను రాజకీయ ప్రతినిధి కాదని మీరు ఎట్టంటారండి? రాజకీయ 10 సంవత్సరాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీ రిపబ్లికన్ పార్టీలో చట్టసభలో సభ్యుడు కాదు. చట్టసభలో సభ్యుడు అవుతానేమో, అవకాశం దేవుడిస్తాడేమో, మంత్రి అవుతారు, ఖచ్చితంగా సెంట్రల్ అవుతారు, లేదంటే స్టేట్ మంత్రి అవుతారు. రోహిత్, డోంట్ సే దట్. ప్రస్తుతానికి నేను ఇన్సల్ట్ చేయట్లేదు. ప్రస్తుతానికి మీరు ప్రజాప్రతినిధి అంటే మన దాని ప్రకారం ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి వెళ్ళిన ప్రజాప్రతినిధి వెళ్తారు. ఐ విష్ నేను మీరు వెళ్ళాలని వెళ్తారేమో. చిత్తము నా దేవుని కృప, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో కూర్చుంటానేమో. జనం అభిమానం కూడా ఉంటే వెళ్తారేమో. ఓకే, నేను చెప్పాలనుకున్నా